హలో అండి అందరికీ. ఈరోజు మనము చిక్బల్లాపూర్కి దగ్గరలో ఉన్న ఇషా ఆదియోగి టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మనం ట్రావెల్ చేయబోయే బిఎంటీసీ ఏసీ సర్వీస్. కేఎస్ఆర్టీసీ వాళ్ళు మనకి నంబర్ ఆఫ్ బస్సెస్ని ఎవ్రీ సాటర్డే సండే ఇషాకి ఆపరేట్ చేస్తున్నారు. కేఎస్ఆర్టీసీ ఇషా టూర్ కాస్ట్ వచ్చేసి 551 రూపీస్ పర్ పర్సన్, అంటే ఒక్కొక్కరికి 551 రూపీస్ అనమాట. సో ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నది నంది హిల్స్. ఈ ట్రిప్లో మనం ఆదియోగి మాత్రమే కాకుండా ఇంకో 4 ప్లేసెస్ని కూడా కవర్ చేస్తాము. ఆ 4 ప్లేసెస్ ఏంటో మనము వీడియో చూస్తూ తెలుసుకుందాం. ఈ ట్రిప్లో మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ కనవే బసవేశ్వర స్వామి టెంపుల్. పురాణాల ప్రకారం ఇక్కడ 11వ శతాబ్దంలో ఒక చిన్న నంది విగ్రహం ఉండేదని, అది పెరుగుతూ చాలా పెద్దగా అయిందని చెప్తుంటారు. ఇప్పటికీ అది పెరుగుతూనే ఉందని చెప్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మన నంది విగ్రహం. నంది విగ్రహానికి దగ్గరలోనే కోడిపుంజు విగ్రహం కూడా ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ కోడిపుంజు విగ్రహానికి కూడా చాలా విశిష్టత ఉందని చెప్తుంటారు. ఈ టెంపుల్ అనేది నంది హిల్స్కి దగ్గరలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఈ ట్రిప్లో మనం సెకండ్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీ భోగనందేశ్వర స్వామి టెంపుల్. ఈ ఆలయం కనవే బసవేశ్వర స్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో నంది హిల్స్కి దగ్గరలో నంది విలేజ్లో ఉంటుంది. ఈ పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నోగంబ రాజులు నిర్మించారు. తర్వాతి కాలంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని తెలుస్తుంది. ఈ ఆలయం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం 7 ఎకరాలు, మిగతా 4 ఎకరాల విస్తీర్ణంలో మనకు గార్డెన్ ఏరియా ఉంటుంది. ఈ ఆలయంలో మనకి భోగనందేశ్వరుడితో పాటు అరుణాచలేశ్వర స్వామి వారు కూడా దర్శనమిస్తారు. ఈ ఆలయ స్తంభాల మీద చెక్కబడిన శిల్పకళా సౌందర్యాన్ని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవండి. అంతటి మహత్తరమైన శిల్పకళా సంపద ఈ ఆలయానికి సొంతం. ఈ ట్రిప్లో మన థర్డ్ డెస్టినేషన్ సర్ ఎం విశ్వేశ్వరయ్య మ్యూజియం. ఇక్కడ మనం విశ్వేశ్వరయ్య గారి చిత్రపటాలు, బుక్స్ అన్నీ చూడొచ్చు. దగ్గరలోనే మనకి విశ్వేశ్వరయ్య గారి సమాధి కూడా ఉంటుంది. ఈ మ్యూజియానికి పక్కనే మీరు చూస్తుంది స్కందగిరి హిల్స్. ఇది కూడా చాలా మంచి ట్రెక్కింగ్ స్పాట్. ఈ ట్రిప్లో మన 4th డెస్టినేషన్ శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం చిక్బల్లాపూర్కి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తిప్పెనహల్లి అనే విలేజ్లో ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని 1000 సంవత్సరాల క్రితం హొయసల రాజులు నిర్మించారని చెప్తుంటారు. ఈ ఆలయాన్ని రంగనాథ స్వామి ఆలయం అని, రంగస్థల అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి వారి విగ్రహం మనకి 4.5 మీటర్స్ లెంత్లో ఉంటుంది. ఈ ఆలయంలో రంగనాథ స్వామి వారు భూదేవి, నీలదేవి సమేత రంగనాథ స్వామిగా మనకు దర్శనమిస్తారు.
ట్రిప్లో మన చివరి డెస్టినేషన్ ఆదియోగి స్టాచ్యూ. సో మన ఈ ప్రయాణం ఆదియోగి వైపు సాగుతుంది. सन्नाटे टपकते जा रहे हैं, मौन से सब कह रहे हैं आदि योगी। योग के स्पर्श से अब योग में करना है तन मन। सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन, उतरे मुझ में आदि योगी। योग धारा छलक छन छन, सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन, उतरे मुझ में आदि योगी। उतरे मुझ में आदि योगी। ఇషా టూర్ టికెట్స్ని మనం కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఫ్రమ్లో కెంపగౌడ బస్ స్టేషన్ అని సెలెక్ట్ చేసి డెస్టినేషన్లో ఇషా ఆదియోగి టూర్ అని సెలెక్ట్ చేసుకొని ఈ టికెట్స్ మనం బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి 551 రూపీస్ టికెట్ ఛార్జ్ అవుతుంది. ఎవ్రీ సాటర్డే సండే మనకి కెంపగౌడ బస్ స్టేషన్ నుంచి ఈ సర్వీసెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.